గజల్ వాగ్గేయకారులు సుమనశ్రీ బహు యశస్వి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి యొక్క అధ్యక్షతన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరిలో 2026వ తేదీ సంవత్సరంలో జరగడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా వారం వారం కూడా ఒక ప్రసిద్ధమైన వక్త చేత ఒక గొప్ప అంశాన్ని ఒక గంట సేపు ఖచ్చితంగా తెలుగు సంస్కృతి సాహిత్య వైభవాలు ప్రభావాలు సుసంపన్నం కావడానికి ఈ యజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. ఈ రోజు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి యొక్క సలహా సూచనల మేరకు ప్రముఖ కవి, పద్య కవి, వచన కవి, విమర్శకులు, ప్రముఖ సినీ పాటల రచయిత శ్రీ స్థిరాశ్రీ గారు సినీ గీతాలు స్వీయ అనుభవాల అన్న అంశం మీద మాట్లాడబోతున్నారు. వారి గురించి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత స్థిరాశ్రీ గారు ఆ అంశం గురించి మనకు విస్తపరుస్తారు. ధన్యవాదాలు కొల్లూరు గారు. ఈరోజు తెలుగు ప్రేక్షకులకి, ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ సభ్యులకి, ముఖ్యంగా తెలుగు భాషా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విధిగా చూడవలసినటువంటి వీడియో ఇవాళ స్థిరాశ్రీ గారు మాట్లాడబోతున్నటువంటి అంశం. నాకు ఎంతో మంది సినీ కవులతోటి పరిచయం ఉన్నది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నన్ను మానసపుత్రుడు అని పిలవడంతో పాటుగా వారితో పాటు అడుగులు అడుగులు వేసి పదములో పదము కలిపి నేను వారితో చాలా ఏళ్ళు జీవించిన వాడిని. నేను ఎంతో మంది కవుల్ని చూశాను. ఈ వీడియో నేను చెప్తున్నప్పుడు బహుశా ఇది చూసిన వారు నన్ను తర్వాత శ్రీనివాస్ గారు ఓ మోతాదు మించి మాట్లాడారేమో అని అనుకుంటారు. కాదు, మోతాదు కాదు, నేను బాగా తూచే చెప్తున్నా. ఇవాళ స్థిరాశ్రీ అనే కవి మన తెలుగు జాతిలో, తెలుగు కవిత్వంలో నారాయణ రెడ్డి గారు ఒక రసరాజు. ఈ స్థాయిలో ఏ ప్రక్రియలో అయినా కూడా తెలుగు సాహిత్యాన్ని పండించదగ్గ గొప్ప కవి మా స్థిరాశ్రీ అని నేను సగర్వంగా చెప్పగలను. ఆయన బహుభాషల్లో పండితుడు. ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళ్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఏ భాషనైనా సరే ఇది కావాలి అనుకున్నప్పుడు ఏదో 30 రోజుల్లో సంస్కృత భాష, 30 రోజుల్లో గ్రీక్ భాష లాగా 3 రోజుల్లోనే ఏ భాషనైనా సరే కాన్వర్సేషన్ వరకు గొప్పగా నేర్చుకోగల వ్యక్తి మా స్థిరాశ్రీ గారు. ముఖ్యంగా స్థిరాశ్రీ గారు ఇటీవలే దుబాయ్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వారికి హానరీ డాక్టరేట్ కన్ఫర్ట్ చేసింది. వారు ఇప్పుడు స్థిరాశ్రీ కాదు, డాక్టర్ స్థిరాశ్రీ గారు. స్థిరాశ్రీ గారు అనేక సినిమాలకి పాటలు రాశారు. నేను చలనచిత్ర పరిశ్రమలో, తెలుగు చలనచిత్ర పరిశ్రమకి నేను పాడిన ఏకైక ప్లేబ్యాక్ సాంగ్ అది అటాక్ అనే మూవీకి, రాంగో సినిమాకి నేను ధర్మరాజు ఊడాడని జోదన్ చెడ్డ అద్భుతంగా రాసి మా స్థిరాశ్రీ గారు. ఇంతకు మించి మీకు చెప్పాల్సింది ఏంటంటే, సేవ్ టెంపుల్స్ భారత్ ద్వారా నీ బడి గుడి ఏది అనేటువంటి పాట వారు రాస్తే, ఆ పాట నేను పాడితే కొన్ని వందల దేవాలయాలు జీర్ణోద్ధరణ జరిగింది. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు నన్ను పిలిచి, ప్రభుత్వ పాఠశాలలు జీర్ణమైపోతున్నాయి శ్రీనివాస్, దీనికి ఏదన్నా చేద్దామంటే నేను ఆశ్రయించిన కవి స్థిరాశ్రీ. ఎందువల్ల అంటే కరెక్ట్గా ఒక దర్శకుడికి ఏం కావాలి, ఒక గాయకుడు ఏం కోరుకుంటున్నాడు, ఆ గాయకుడి యొక్క కల్చర్ ఏంటి, వాయిస్ కల్చర్ ఏంటి, దానికి తగ్గట్టుగా పాటలు రాసేటువంటి గొప్ప క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి, లెక్క తెలిసినటువంటి వ్యక్తి మా స్థిరాశ్రీ. వారు నీబడి పిలుస్తోంది అనే పాట రాస్తే సుమారుగా 324, 323 ప్రభుత్వ పాఠశాలలు ఉభయ రాష్ట్రాల్లో జీర్ణోద్ధరణకి నోచుకున్నాయి అని చెప్తే అతిశయోక్తి కాదు. ఆ పాట విని నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజభవన్ నుంచి,
జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ మాజీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, వారు కూడా ఫోన్ చేసి శ్రీనివాస్ గారు ఏం పాట ఇది ఆర్ద్రమైపోయిందండి అని. ఇవాళ మరి వారు అనేక వ్యాపకాలు. శ్రీరాశ్రీ గారు ఎన్నో వెబ్సైట్స్ కి కంటెంట్ రైటరు, ఎన్నో కంపెనీస్ కి ఆయన అడ్వైజరు, కళామందిర్ లాంటి గొప్ప గొప్ప సంస్థలకి వారు అడ్వైజర్ గా ఉన్నారు. అలాగే ఇంగ్లీష్, తెలుగు బహుముఖమైనటువంటి ఉంటారు. నిజానికి వారు ఒక్కటే సినీ గేయ రచయితగా ఫోకస్ పెడితే, సినీ గేయ రచయితగానే ఫోకస్ పెడితే ఇవాళ చాలా మంది సినీ గేయ రచయితలకి అవకాశాలు ఉండవు. నాకు తెలుసు శ్రీరాశ్రీ యొక్క కళ యొక్క గొప్పతనం. ఇవాళ శ్రీరాశ్రీ ఎన్నో పాటలు నా కోసం రాయడం జరిగింది. అవన్నీ సమాజాన్ని ఎంతో గొప్పగా ప్రభావితం చేశాయి. అది ట్రాఫిక్ మీద రాసినా, డ్రగ్స్ మీద రాసినా, దేనిపైన రాసినా కూడా, ఆయన తిరంగా గురించి మీద రాసినా కూడా, దేనిపైన రాసినా ఇవన్నీ కూడా అద్భుతాలు చేశాయి. కానీ వారు ఎక్కడో రాజమండ్రి నుంచి ప్రయాణమై వచ్చి హైదరాబాద్ లో ఉంటూ, భాగ్యనగరంలో, ముఖ్యంగా వారి తల్లిగారు సంస్కృతంలో ప్రొఫెసరు. ఆవిడ స్ఫూర్తి వారికి చాలా శ్రీరాశ్రీ గారికి ఉన్నది. ఎంతో మంది సిరివెన్నెల కావచ్చు, వేటూరి గారు కావచ్చు, ఆరుద్ర కావచ్చు, నారాయణ రెడ్డి గారు కావచ్చు, అందరి కవిత్వాన్ని కూడా ఎంతో హాయిగా ఎంజాయ్ చేసేటువంటి, ఆనందించేటువంటి వ్యక్తి. ఎవరు ఏ గొప్ప కవిత్వం రాసినా కూడా ఆనందించేటువంటి వ్యక్తి మా శ్రీరాశ్రీ. ముఖ్యంగా ఏంటంటే ఒక రచయిత ఇంకొక రచయితని మెచ్చుకోడు, ఇంకో కవిత్వాన్ని మెచ్చుకోరు. కానీ అటువంటి దౌర్బల్యము వారికి అటువంటి లేదు. ఎవరు రాసినా కూడా ఎత్తుకుని హత్తుకుని వాళ్ళకి ఫోన్ చేసి, సాటి కవి గొప్పగా రాసినా కూడా ఫోన్ చేసి వాళ్ళని అభినందించేటువంటి వ్యక్తి. ముఖ్యంగా నాట్స్ లో కానివ్వండి, నాటాలో కానివ్వండి, వారు ప్రతి 2 ఏళ్లకి ఒకసారి అమెరికా వెళ్ళడం, అక్కడ మన తెలుగు వైభవాన్ని దేశాలు దాటి, ఎల్లలు దాటి వారు వినిపించేటువంటి తీరు, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా గర్వకారణం. మన ఆంధ్ర సారస్వ పరిషత్తు నిర్వహించినటువంటి మొదటి తెలుగు మహాసభల్లో కానీ, 2వ తెలుగు మహాసభల్లో కానీ, ఇప్పుడు రాబోయే 3వ తెలుగు మహాసభల్లో కూడా వారు చురుకుగా పాల్గొని సినీ యొక్క గేయ రచనని, అలాగే మన తెలుగు వాంగ్మయాన్ని, ఆంధ్ర వాంగ్మయాన్ని వారు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో వారు ఉన్నారు. మాకు చాలా పెద్ద అండ మా శ్రీరాశ్రీ గారు ఆంధ్ర సారస్వత పరిషత్తుకి. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి సంస్థ. మీకు తెలుసు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో ఆంధ్ర సారస్వత పరిషత్తు. వాళ్ళ శ్రీరాశ్రీ గారు ఈ కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే రావడము, వారు అంగీకరించడము. సో ఈ కార్యక్రమం మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. సినీ గేయ రచన ఎలా ఉంటుంది, అందులో వారి అనుభవాలు ఎలా ఉంటాయి. ఎంతో మంది కవులతో రోజు కలుస్తారు ఆయన. ఒక పాట రాయడానికి ఒక్కొక్క రచయిత ఎలా హింస పెడతారు, ఒక్కొక్క సినిమా దర్శకుడు గాని, ప్రొడ్యూసర్ గాని ఎలా హింస పెడతారు. ముఖ్యంగా రాంగోపర్వం లాంటి ఒక మోస్ట్ జీనియస్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ ఫిల్మ్ లోనే అంత గొప్ప జీనియస్ డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలే. స్పీల్బర్గ్ పేరు, ఆ బర్గ్ పేరు చెప్తారు, కానీ నేను అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అటువంటి రామ్ గోపాల్ వర్మని మెప్పించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది నాలాంటి గజ శ్రీనివాస శర్మని మెప్పించడం ఈజీ, కానీ వర్మని మెప్పించడం చాలా కష్టము. ఆయన మూడ్స్ కానీ, ఆయన క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానీ మీరు చూడండి. రక్త చరిత్ర కావచ్చు, అటాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సర్కార్ కావచ్చు, ఏదైనా చూడండి, రౌడీ కానీ, ఆ ఫిలిమ్స్ చూస్తే ఆయన క్రియేట్ చేసిన సందర్భాలు, ఆ సందర్భానికి తగ్గట్టుగా పాట రాయాలంటే అది మామూలు వాళ్ళ కాదు. అది కేవలం శ్రీరాశ్రీ వల్ల మాత్రం. ఎందుకంటే శ్రీరాశ్రీ అక్కడ కంటెంట్ను సిచ్యువేషన్ చదవడం కాదు, రామ్ గోపాల్ వర్మని సంపూర్ణంగా చదివేసినటువంటి వ్యక్తి మా శ్రీరాశ్రీ. అందుకనే ఆయన వాట్కా విత్ వర్మ లాంటి పుస్తకాలు, ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశాడు ఆయన. అదంటే ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో ప్రయాణం చేయడం అంటే అది ఒక పెద్ద సినీ విజ్ఞాన సర్వస్వము, జన విజ్ఞాన సర్వస్వము. ఈ రెండిటిని చదివినటువంటి వ్యక్తి మా రామ్ గోపాల్ వర్మ, నా మిత్రుడు. అటువంటి మిత్రుడితోటి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి, గొప్ప సంస్కారవంతుడు, భావుకత కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ అనేక తెలుగు సాహితీ ప్రక్రియల్ని, నాకు తెలిసి అత్యధికమైనటువంటి సాహితీ ప్రక్రియల్ని స్పృశించిన వ్యక్తి. తెలుగు సాహిత్యంలో మీరు ఏ ఛందస్సు అయినా ఇవ్వండి,
ఆ ఛందస్సు వైపు ధనస్సు తీయగలిగినటువంటి వ్యక్తి మా శిరాశ్రీ అని చెప్పేసి నేను మీకు మనవి చేసుకుంటూ వారిని దయవుంచి వారి యొక్క అమృతమైనటువంటి భాషణాన్ని మాకు ప్రసాదించవలసిందిగా కోరుతూ కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. శిరాశ్రీ గారు. అందరికీ నమస్కారం. 3వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు 2026 సందర్భంగా సినీ గీత రచన స్వీయ అనుభవాలు అనేటువంటి అంశం మీద మాట్లాడమని చెప్పని నాకు ఆత్మీయ ఆహ్వానం అందించినటువంటి డాక్టర్ గైదల్ శ్రీనివాస్ గారికి, అలాగే కార్యదర్శి రెట్టెప్ప దవేజీ గారికి, రామచంద్రరాజు గారికి, వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, ఈ కార్యక్రమం ముందు నుంచి కూడా బలానా టైంకి ఉంటుందండి, మీరు తప్పకుండా బలానా టైంకి రాలి అంటూ ఈ జూమ్ లింక్ ను కూడా నాకు పంపించి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తున్నటువంటి ఎస్ఆర్ఎస్ కొల్లూరు గారికి, కొత్తగూడెం రాజేష్ గారికి, మనోజ్ కమల్కి, సాయితేజ్ గారికి అందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఈ యొక్క అంశం సినీ గీత రచన స్వీయ అనుభవాలు బట్టి సాధ్యమైనంత వరకు ఒక అనుక్రమలో ఒక క్రమబద్ధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడక్కడ శాఖా సంక్రమణాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ముందు చెబుతూ మొత్తం మీద మిమ్మల్ని ఒక సరదా అయినటువంటి వాతావరణమే ఈ అరగంట కావచ్చు, 40 నిమిషాలు కావచ్చు నాకు ఇచ్చినటువంటి సమయం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సరే, అసలు అనుభవాలు అన్నారు కాబట్టి ముందు నా నేపథ్యం కొంత చెప్పుకోవాలి. నేను సినీ గీత రచనలోకి రావటం గల నేపథ్యం ఏమిటి, సో నా యొక్క ప్రస్థానం కవి గాని ఈ సాహిత్యం కానీ ఎలా మళ్ళింది ఏమనేటువంటిది చెప్పాలి. కాబట్టి నా అసలు పేరు సి రామ్ శ్రీకాంత్. సి అనేది ఇంటి పేరు, రామకాంత్ అనేటువంటిది నా పేరు, మా తల్లిదండ్రులు పెట్టినటువంటిది. నేను బాల్యంలో ఉన్నప్పుడు మాకు నిత్యం, అంటే మీరు అందరూ కూడా వినే ఉంటారు, రేడియోలో పాటలు వస్తుండేవి. ఆ పాటల్లో ఇప్పుడు గుళే బకావళి కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, సంగీతం బలానా, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి అని చెప్పేవాళ్ళు ముందు. అది నిత్యం చెవులో పడేవి. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, రచన ఆత్రేయ, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇలా పేర్లన్నీ వినిపిస్తూ ఉండేటప్పటికి సినీ రచయితల మీద ముందర ఒక సినిమా పాట రాసేవాళ్ళు ఇలా ఉంటారు అనేటువంటిది నాకు 4వ క్లాస్ 5వ క్లాస్ నుంచి నాకు మైండ్లో పడింది. సరే, ఆ పాటల్ని వినడం, వాటిని మా అమ్మ వాటి యొక్క అర్థాలు అడగటం. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మా అమ్మ సంస్కృతం లెక్చరరు, తనకి భాష మీద చాలా పట్టు ఉంది, తెలుగు మీద సంస్కృతం మీద కూడాను. సో అందులో ఆ పదాల యొక్క అర్థాలు తెలుసుకోవటం ఇవన్నీ కూడా కొంచెం ఆసక్తి బాగా పెరిగింది ఆ సమయంలో. అలాగా మొట్టమొదటి బీజం ఒక చెవిన పడినటువంటి శృత పాండిత్యం లాగా అనుకోవచ్చు. చెవిలో పడినటువంటి సినిమా పాటలని విని 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 అటువంటివి మనం కూడా రాయొచ్చా, మనం కూడా ఆలోచించచ్చా, లాంటి చిన్న చిన్న భావాలు అప్పుడప్పుడే అంకురించుకుంటున్నటువంటి తరుణం నాకు ఆ 4వ క్లాస్ 5వ క్లాస్ సమయంలో. అప్పుడే తొలి కవిత రాశాను ఒకటి, నా గుర్తుండి 5వ క్లాస్ మధ్యలో, దసరా సెలవుల్లోనే ఎప్పుడో. అప్పుడు ఉన్నటువంటి ఆ పరిమితమైనటువంటి భాషతో ఏదో రాయాలని చెప్పి తపన, ఈ సినిమా పాటల ద్వారా తెలుసుకున్నటువంటి కొన్ని పదాల అర్థాలు ఇవన్నీ ఏదో కలగలిపి, ఉదయ భానుని కిరణాలు, కమ్మని కోకిల గానాలు, పసిడి వన్నెగల ప్రకృతి, జలజల పారే జలసవ్వడి, చూడ ఉప్పొంగిన మనసంతా, ఏమిటో ఈ ప్రకృతి వింత అంటూ ఏదో కొన్ని పదాల పోహళింపుతోటి అలా అలా పెట్టుకుంటూ రాసినటువంటి కవితని ముందు మా అమ్మకి, మా నాన్నగారికి ఇద్దరికి కూడా చూపిస్తే వాళ్ళు ఎంతగానో దాన్ని ప్రోత్సహించి, ఇంటికి వచ్చినటువంటి వారి స్నేహితులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, ఇలా రాశాడు అంటూ మా నాన్నగారు చెప్పటం, మా అమ్మ కూడా అలా చెప్పటంతో ఇదేదో బాగుంది అన్నట్టుగా దాని మీద దృష్టి ఇంకా కేంద్రీకరించడం. అలాగా నేను ఒక 7వ క్లాస్ 8వ క్లాస్కి వచ్చేటప్పటికి ఇటువంటి మామూలు అంటే వచన కవిత్వాలు కొద్దిపాటి ప్రాసలతోటి దాదాపు ఒక 50-60 కవితల వరకు రాశాను. అప్పుడు రాసిన తర్వాత ఇప్పుడు మా మేనమామ కోరుకొండ బ్రహ్మజీరావు గారు అని, ఆయన రాజమండ్రిలో అక్షర దీపిక అనేటువంటి ఒక లిటరసీ ప్రోగ్రామ్ మీద ఉన్నటువంటి ఒక పత్రికలో నేను రాసినటువంటి ఒక కవితని, అక్షరాస్యత మీద ఒక కవితను అందులో ప్రచురించారు. అది అచ్చులో నేను చూసుకున్నటువంటి నా తొలి కవిత. ఆ కవిత కింద నా పేరు. అప్పటికి నేను 8వ క్లాస్ చదువుతున్నాను. అచ్చులో పేరు చూసుకున్న తర్వాత నేను కూడా ఒక కవినే అన్నటువంటి ఒక భావన మనసులో బాగా అది కూడా అచ్చు వేయబడింది. సో దాంతో ఇంకా అలాగా అంటే ఒక పక్కన అకాడమిక్స్ ఇవన్నీ కూడా కొనసాగుతున్నా కూడా చదువుకి ఎక్కడ ఏమీ భంగం కలగలేదు. మొదటి నుంచి కూడా మెరిట్లో
ఒక టాప్ 5 స్థానాల్లో ఉండేటువంటి స్థానాల్లో ఉండేవాడిని కాబట్టి ఇంట్లో కూడా పెద్దగా ఏమిటి ఈ కవితలు ఇవన్నీ కూడా పక్కన పెట్టు చదువుకో లాంటి ప్రస్తావన ఇప్పుడు రాలా. కనుక అలాగా కవితలు అవి రాయటం ఇవన్నీ చేస్తున్న తరుణంలో నేను ఒక 9th క్లాస్ 10th క్లాస్ టైంకి 9, 10వ తరగతుల సమయానికి మాకు పాఠ్యాంశంలో ఛందస్సు ఒకటి వచ్చింది. ఉత్తరమాల, చంపకమాల, తేటగీతలు, ఆటగలుతలు ఇవన్నీ కూడా. ఆ లక్షణాలు, ఆ ఛందస్సులో పద్యాలు ఎందుకు రాయకూడదు అని చెప్పి అనిపించి పద్యాలు కూడా రాయటం ఇప్పుడే మొదలుపెట్టి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయ్యే టైంకి ఒక శతకం రాశాను. మార్చుకోబోయి మానవ మలిన మనసు అనే పేరుతోటి ఒక శతకం రాశా. ఆ యొక్క మకుటంతో తేటగీతి శతకం. దాన్ని అప్పుడు నేను ఎన్సీసీలో కూడా ఉండేవాడిని. ఆ ఎన్సీసీ కమాండెంట్, నేను డిగ్రీకి వచ్చేటప్పుడు ఎన్సీసీ అయితే నేను ఇంటర్మీడియట్ లో అయినా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను శతకం రాశాను అని చెప్పి అలా మా ఎన్సీసీ కమాండెంట్ నా అదృష్టం పోతే ఆ టైంలో ఆయన తెలుగు ఆయన నర్రా రామకోటేశ్వరరావు గారు అని ఆయన కల్నల్ ఎన్ఆర్కే రావు ఆయన పేరు. ఆయన ఎంతగానో ఆయన కూడా కొంచెం ఈ యొక్క సాహిత్యాభిలాషాది ఉండటంతో ఆయన ప్రోత్సహించి దాన్ని ప్రచురించారు. 3000 కాపీలు నా శతకం, నేను ఇంటర్మీడియట్లో రాసిన శతకాన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైం కల్లా దాన్ని ప్రచురించి దాదాపు 3000 కాపీలు ఆ స్కూళ్ళల్లో ఈ ప్రభుత్వ పాఠలో ఉన్నటువంటి అందరికీ కూడా డిఈఓల్లో అందరికీ కూడా పంచేటువంటి ఏర్పాటు చేయడం. ఆ రకంగా కవిగా నాకు దక్కినటువంటి మొట్టమొదటి గౌరవం అది. చాలా పెద్ద గౌరవం కింద నేను భావిస్తాను దాన్ని. ఎందుకంటే రాసినటువంటి దాన్ని ప్రచారం చేసి వెన్నుదట్టి ప్రోత్సహించినటువంటి నర్రా రామకోటేశ్వరరావు గారు నా మొట్టమొదటి ప్యాట్రన్ అని చెప్పొచ్చు, పోషకులు. సో అది అయిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. ఇలాగ రాస్తూ ఉన్న తరుణంలో ఒకటే ఇక్కడ విషయం, పేరు వస్తుంది, కాస్త గౌరవం దక్కుతుంది, కొంతమంది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మనం కవిత్వం రాస్తామని చెప్పి తెలుస్తుంది, అదొక సంతోషం, ఆనందానే ఉంది. అయితే ఈ కవిత్వానికి ఇవాళ ఒక మహారాజ పోషకత్వం వచ్చి దాని మీద ఒక ఆదాయం సంపాదించగలిగేటువంటి ఒక పరిస్థితి వచ్చి దాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకుంటే ఒక్కటే ఒక రంగం, సినిమా రంగం. ఇంక ఎక్కడా కూడా మనకి కవిత్వం వల్ల డబ్బు రాదు. కవిత్వం వల్ల డబ్బు వచ్చేది ఒక్క సినిమా పాటలో మాత్రమే అనేది నాకు అప్పటికి అర్థమైంది. సో దీని మీద ఏదన్నా మనం మానిటైజ్ చేసుకోవాలనుకుంటే, సంపాదించాలనుకుంటే కనుక సినిమా రంగం, సినిమాలో పాట రాయటం వల్లనే సాధ్యం అవుతుంది అనేటువంటిది ఒకటి నాకు అనిపించింది తప్ప అటువంటి ప్రయత్నం చేసేటువంటి వయసు కానీ అటువంటి వాతావరణంలో కానీ నేను చదివిందంతా కూడా మచిలీపట్నంలో, కొంత విశాఖపట్నంలో ఎంబీఏ చదివాను. అయితే విశాఖపట్నంలో ఎంబీఏ చదువుతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న చమత్కారం జరిగింది. ఏమిటంటే, నేను మా తరగతిలో ఎవరి జన్మదినం అయినా కూడా వాళ్ళ మీద ఒక చిన్న కవిత లాంటిది రాసి, చక్కగా చిన్న కవితలు రాసి వాళ్ళకి నేను ఆ పోడియం దగ్గరికి వెళ్ళి దాన్ని చదివి గిఫ్ట్గా ఇచ్చేవాడిని. ఇది అలవాటు అయిపోయి ఎవరి బర్త్డే ఇవ్వటం ముందరే చెప్పుకుని ఎల్లుండి నా బర్త్డే రాసుకొని ఉంచుకో అని చెప్పి అడిగేవాళ్ళు. సో దాంతో అలా చెబుతూ ఉండగా అప్పుడప్పుడు ఏదో మాటల్లో వాటిల్లో నేను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కవితలు కూడా అక్కడక్కడ వారి గజల్స్ లో ఉన్నటువంటి కొన్ని పంక్తులు కానీ అవి చెప్తూ ఉండేవాడిని. ద్విపదులు ఆయన రాశారు, అవి చెప్తూ ఉండేవాడిని. సో దాంతో మా స్నేహితులు కొంతమంది ఏం చేశారంటే, సి నారాయణ రెడ్డి గారిని సినారే అంటారు కదా, సి రామ్ శ్రీకాంత్ సిరాశ్రీ అని పేరు పెడుతున్నాం అన్నారు. సరే, సిరాశ్రీ అనే పేరు సరదాగా నాకు అనిపించింది. దానికి ఒక అర్థం కూడా ఉంది. సిరా అంటే ఇంకు, శ్రీ అంటే వెల్త్, ఇంక్ ఈజ్ మై వెల్త్ అన్న మీనింగ్ లో కూడా నేను తీసుకున్నాను. సరే, బాగుంది కదా అని చెప్పి నా సిరాశ్రీ అనే పేరుతోటి ఆ కవిత రాసి కింద సిరాశ్రీ అని సంతకం పెట్టి వాళ్ళకి నేను గిఫ్ట్గా ఇవ్వటం అనేటువంటిది మొదలైంది. అలాగా వెళ్తున్న టైంలో మా క్లాసులో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మా లెక్చరరు 10 ఏళ్ల తర్వాత మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో అని వరుసగా అడుగుతున్నారు. వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ 10 years ఫ్రమ్ నౌ అనేది ప్రశ్న. ఒకళ్ళు లేచి నేను ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నాను ఒకళ్ళేమో పెద్ద ఎంఎన్సీలో నేను టాప్ మేనేజ్మెంట్లోకి వెళ్తానని చెప్పిన ఒకళ్ళు, ఇలా రకరకాలుగా అందరూ చెప్తున్నారు. సరే, నా టర్న్ వచ్చింది. నేను లేచి నేను సినిమా రంగంలో నేను గీత రచయితను అవుతానండి అని చెప్పాను. అప్పుడు నిజానికి అది నేను చెప్పింది దేనికంటే, రొటీన్గా కాకుండా ఏదో భిన్నంగా చెప్పాలన్న ఆలోచనతో నేను చెప్పింది. అది మనస్ఫూర్తిగా నా మనసులోంచి వచ్చినటువంటి కోరిక, లేకపోతే 10 ఏళ్ల తర్వాత నేను నిజంగా అక్కడ ఉండాలనేటువంటి ప్రణాళిక ఉండి చెప్పినటువంటి మాట అయితే కాదు. అది ఏదో ఒకటి కొంచెం అంటే అంట్రాక్ట్ చేయటానికి అన్నట్టుగా చెప్పినటువంటి మాట. ఆవిడ అడిగారు, మా లెక్చరర్ గారు, అదేమిటి నువ్వు చదివింది ఎంబీఏ కదా, సినిమా రచన ఏమిటి, అది అనుకుంటే నువ్వు ఎంఏ తెలుగు ఏదో నువ్వు చదవాల్సింది కదా, ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతావు ఏంటంటే, నేను అన్నా, మేడం ఎంబీఏ చదివింది ఏదో ఒకటి అమ్మడానికి, నేను ఇప్పుడు మార్కెటింగ్ నాది స్పెషలైజేషన్, ఎవరిదో ఏదో ప్రోడక్ట్ అమ్మే కంటే
నాలో ఉన్న ప్రోడక్ట్ కవిత్వం అనేది నాలో ఉంది, అది నేను అమ్ముకుంటాను. సో ఆ రకంగా కూడా నేను ఎంబీఏనే కదా, నేను ఎంబీఏ ప్రిన్సిపల్స్ దాంట్లో పెడతాను అని అన్నాను. సో దాంతో ఏదో చప్పట్లు కొట్టారు, ఆవిడ కూడా బాగానే ఉంది అన్నారు. సో అలాగా ఒక చిన్న బీజం తెలియకుండా మనకు తెలియకుండానే సరదాగా వేసిన బీజమే నిజమయ్యి కరెక్ట్ గా 10 ఏళ్లకి నేను సినిమాల్లో పాటలు రాస్తూ ఉన్నాను లెక్కేసుకుంటే అదే టైంకి. ఆ రకంగా ఇదంతా నా నేపథ్యం. సరే తీసుకుంటే సరే ఎంబీఏ పూర్తి అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 వెబ్సైట్స్ లో దాంట్లోనూ అనుకోకుండా వచ్చి అంటే ఒక సినిమా రివ్యూర్ గా అందాక చేద్దాం అని చెప్పి ఎవరి ద్వారా అవకాశం వస్తే దాంట్లో చేరాను. చేరిన తర్వాత నాకు ఈ ఇంటర్వ్యూలు చేయటం వీటితోటి సినిమా వాళ్ళతో నాకు అలాగ ఒక పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు నాకు సినిమాకి ఇతర చేతి అవటానికి ఒక రెడ్ కార్పెట్ వేసేసాయి అనుకోకుండా. అలాగా నాకు 2008-9 సంవత్సరంలో మధురా శ్రీధర్ గారు, నాకు మధుర ఆడియో కంపెనీ ఓనర్ ఆయన దగ్గరికి నేను అప్పుడు ఏమైందంటే నేను కొంచెం ముందరకు వస్తాను, ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఎంబీఏ పూర్తి అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న టైంలో ఒక మార్కెటింగ్ జాబ్ లో చేరాను నేను. ఆ సమయంలో నాకు లోకా సుధీర్ అని ఒక ఆయన పరిచయం అయ్యారు మా కజిన్స్ ద్వారా. ఆయన అయ్యప్ప భక్తుడు. అయ్యప్ప ఆల్బమ్ చేస్తున్నాను, ఇలాగ మీరు పాటలు రాయాలి, ఒక పాట ఇస్తాను మీకు అని చెప్పానంటే చాలా సంతోషం అని చెప్పాను. ఒక పాట రాశాను, అది రికార్డ్ అయ్యింది. రికార్డ్ అయ్యి అది సిడీగా వచ్చింది. సిడీలో మొట్టమొదటిసారి నా పాట రికార్డింగ్ లో వినడం, నా పేరు చూసుకోవడం అదే మొట్టమొదటిసారి. అది 2001 సంవత్సరంలో, 2001 చివరిలో ప్రింట్ లో చూసుకోవడం. అదే సమయంలో 2002 జనవరి 1కి దూరదర్శన్లో ఏ విధంగా అయితే ఈ యొక్క లోకా సుధీర్ గారు చేసినటువంటి ఈ పాట ద్వారా నాకు ఫణి గారు అని చెప్పిన ఒక ఆయన పరిచయం అయ్యారు దూరదర్శన్లో. ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ప్యాడ్స్ ప్లే చేసేవాళ్ళు, డ్రమ్స్ ప్లే చేసేవాళ్ళు. ఆయన ఏమో ఇలా దూరదర్శన్లో పాట రాసే అవకాశం ఉంటుంది చెప్తానని చెప్పని దూరదర్శన్లో పాట రాయించేటువంటి అవకాశం ఇచ్చారు. ఆ పాట నేను అది న్యూ ఇయర్ కోసం రాసినటువంటి పాట, ట్యూన్ ఏం లేదు, నేను రాసేసి ఇచ్చేసాను. ఆ పాట కూడా నేను ఎంబీఏలో ముందుగా రాసుకున్నటువంటిది ఏదో పాట, అది ఈ స్నేహం సాగే సంగీతం అని చెప్పి జనరల్ సాంగ్. ఆ పాట నేను వాళ్ళకి ఇస్తే దాన్ని కృష్ణ గారు అని ఒక ఆయన కూడా బాలు గారి ట్రూప్ లో ఆయనే చాలా ఫేమస్ పర్సన్ ఆయన కృష్ణ గారు. ఆయన దాన్ని కంపోజ్ చేశారు, దూరదర్శన్లో బృందగానం కింద దాన్ని పాడారు. ఇది 2002 జనవరి 1. దూరదర్శన్ నుంచి మొట్టమొదటి చెక్ వచ్చింది 750 రూపాయలు. నేను కవిగా పాట రచయితగా సంపాదించినటువంటి మొట్టమొదటి సంపాదన 750 రూపాయలు ఫ్రమ్ దూరదర్శన్. ఇవన్నీ నేను మర్చిపోలేనివి చాలా. ఇవన్నీ మీకు చెబుతుంటే ఇదంతా మీకు బోరుగా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ నా మనసులో ఉన్నటువంటి గుర్తొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ చెక్ వచ్చి ఆ సంపాదన అనేటువంటిది వచ్చిందో, దాని తర్వాత ఇంకా దీని మీద ఇంకా కృషి చేయాలి, ఇంకా సినిమా పాట రాయాలి, ఆ దిశగా వెళ్ళాలి అని చెప్పని ఇలా పరిచయాలు ఇంకా పెంచుకుంటున్న టైంలో ఇంకొక సాయిబాబా మీద ఒక ఆల్బమ్ ఒకటి చేసి మధురా శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ ఆల్బమ్ అండి ఇలాగ నేర్చుకుంటారా అని చెప్పి ఏదో అడిగితే అది నేను చేసింది కాదు, ఒక ఆయన ప్రొడ్యూసర్ ఒక ఆయన చేయించారు. ఆయన ద్వారా చేసినటువంటి ఆల్బమ్ అని మధురా శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని ఏమైనా సిడీల కింద వేస్తారా అది అడిగితే ఆయన ఏమో ఏమంటే డివోషనల్ అంత కమర్షియల్ కుదరదు, నేను ట్రై చేస్తాను కానీ బట్ మీరు అది మనసులో పెట్టుకోకండి అన్నట్టు, పాటలు చాలా బాగున్నాయి, నేనంటూ సినిమా తీస్తే మీ చేత నేను పాటలు రాయిస్తాను, అది మాత్రం మాట ఇస్తున్నాను అని అన్నారు. సరే అంటే అంటారులే, మళ్ళీ అలాగేం గుర్తు పెట్టుకుంటారులే అని అనుకున్నాను. అయిపోయింది. ఆయన పాపం గుర్తు పెట్టుకుని ఇది సంఘటన జరిగినటువంటి 2 ఏళ్లకే ఆయనకి సినిమా అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను పిలిచి మీరు పాటలు రాయాలి, సునీల్ కశ్యప్ సంగీతం, ఆయన ట్యూన్ ఇస్తారు, ట్యూన్కి రాయాలి అన్నారు. ట్యూన్కి రాయటం అంటే ఇచ్చినటువంటి బాణీకి పాట రాయటం, అది మొట్టమొదటి నా ఎక్స్పీరియన్స్. సో దాంట్లో ఆయన సునీల్ కశ్యప్ మొట్టమొదట తన నాన్న తన నాన్న తన నాన్న తన నాన్న అని ఒక ట్యూన్ ఇచ్చాడు. ఏం రాయాలండి అంటే స్నేహగీతం సినిమా అండి, దీంట్లో వీళ్ళందరూ ఇంజనీరింగ్ లో చేరారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొత్త కొత్త మొహాలు అలా అలా పరిచయం అవుతున్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో ఒక మాంటేజ్ సాంగ్ కింద వస్తుంది ఈ పాట అన్నారు. సో ఈ ట్యూన్కి ఏం రాయాలి, తన నాన్న తన నాన్న, ఇది ట్యూన్ ఫస్ట్ లైన్. నాకేమనిపించిందంటే ట్యూన్కి రాయటం అంటే పెద్ద కష్టమేం కాదు, ఎందువల్లంటే నేను ఛందస్సులో ఎప్పుడైతే నేను రాయటం మొదలు పెట్టానో పద్యాలు, ఆ నేపథ్యం ఎప్పుడైతే ఉందో, ఛందస్సు అంటే ఒక మీటరు, భరణ బాబరావా మీటర్లో మనం రాయాలి, అలాగే తేటగీత మీటర్ ఉంటుంది, ఒక సీసపద్యానికి ఒక మీటర్ ఉంటుంది, ఆ మీటర్ తప్పడానికి వీల్లేదు. ఎప్పుడైతే నాకు ఆ ట్రైనింగ్ ఆల్రెడీ మైండ్లో ఉందో ఇది నాకు పెద్ద కష్టం అనిపించలేదు ట్యూన్కి రాయటం అనేది. ఎప్పుడైతే తన నాన్న తన నాన్న అనగానే
ఒక స్నేహమే మము కలిపే, ఒక బంధమే విరబూసే అని మొట్టమొదటి పంక్తులు రాశా. సినిమా కోసం నేను ట్యూన్కి రాసినటువంటి మొట్టమొదటి పంక్తులు ఇవి. అలాగా ఆ పాట మొత్తం పూర్తయింది. బాగా నచ్చింది ఆ పాట ఆయనకి. వెంటనే రికార్డింగ్ వెళ్ళింది. లగడపాటి శ్రీధర్ గారు దానికి నిర్మాత. అలాగే రెండో పాట, మూడో పాట కూడా రాయటం అయింది. అయితే ఆ సినిమాకి నాకు రెమ్యూనరేషన్ గా డబ్బు ఇవ్వాల. మొట్టమొదటి బ్రేక్ కదా, నేను ఫ్రీగానే అనుకున్నాను. నేను డబ్బుల గురించి నేనేం అడగలేదు. రెమ్యూనరేషన్ అంటే నేను అడగల. అవకాశం రావటమే గొప్ప విషయం. తెర మీద 70mm స్క్రీన్ మీద గీత రచన శిరాశ్రీ అని చూసుకోవటంలో ఒక ఉబలాటం ఉంటుంది. ఆ వయసు కూడా అలాంటిది. మొట్టమొదటి బ్రేక్ కాబట్టి నేను డబ్బుల గురించి అడగల. కానీ ఒక లగడపాటి శ్రీధర్ గారు డబ్బుగా కాదు నీకు గిఫ్ట్ గా ఇస్తున్నానని చెప్పిన. అప్పట్లో కొత్తగా సోనీ కెమెరా వచ్చింది. హ్యాండీ క్యామ్ చాలా ఫేమస్ అప్పట్లో 2009 ఆ టైంలో. అప్పుడు చాలా కాస్ట్లీయెస్ట్ క్యామ్ అది కెమెరా ఇప్పటికీ ఉంది. ఆ కెమెరా నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఆయన, లగడపాటి శ్రీధర్ గారు. అలాగే నాకు మొట్టమొదటిగా సినిమా పాట రాసిన తర్వాత నాకు గిఫ్ట్ వచ్చింది ముందు, రెమ్యూనరేషన్ కంటే ముందుగా. సరే అక్కడ నుంచి ఇంకా రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా అలా రాసుకుంటూ వెళ్తున్నాను. ఆ వెళుతున్నటువంటి క్రమంలో నాకు ఆ టైంలో ప్యారలల్ గా సినిమా పాటలు రాస్తున్న సందర్భంలో ప్యారలల్ గా గజల శ్రీనివాస్ గారు వారు నాకు చాలా ఒక విచిత్రంగా, అంటే ఇప్పుడంటే కరెక్ట్ గా రాజశేఖర్ రెడ్డి గారు 2009లో ఆయన చనిపోయారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన సందర్భంగా అప్పుడు నాకు జస్ట్ ముందు కొంచెం పరిచయం. ఇలాగ ఒక పాట అనుకుంటున్నానంటే, ఒక పాట రాయాలి మీరు, ఎక్కడికి పోలేదు నీతోనే ఉన్నాను అనేది మగుటం అండి, తర్వాత మీరు రాయండి అన్నారు. సరే నేను కూడా చాలా భావోద్వేగం చెంది ఆ పాట మొత్తం రాస్తే ఆయన దాన్ని పాడారు. అసలు అప్పటికప్పుడు పాడటం, అది రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కూడా 3 రోజుల తర్వాత మొదలైనవి. ఈలోపు పాట రెడీ అవ్వటం, ఆ యొక్క వేదనాభరితమైనటువంటి ఆ వాతావరణంలో టీవీ ఛానల్స్ లో కూడా ఆ పాట అలా రన్ అవటం, అలాగా ఆయనతోటి నాకు మొట్టమొదట విషాద గీతం అయినప్పటికీ కూడా ఒక గొప్ప వ్యక్తికి నివాళిగా రాసినటువంటి పాట తోటి ఆయనతో నాకు గీత రచన అనేటువంటి ఒక సంబంధం ఏర్పడింది. అలాగా ముందరకు వెళ్తున్న నేపథ్యంలో దాదాపు ఏ సందర్భం వచ్చినా కూడా, వైష్ణవి అని ఒక చిన్న పాపని విజయవాడలో ఏదో పాపం ఆ పిల్లని చంపేశారు అప్పట్లో. అది కూడా చాలా బాధాకరమైనటువంటి వార్త. గజ శ్రీనివాస్ గారు దానికి వెంటనే చెల్లించిపోయి, శిరాశ్రీ గారు నేను స్టూడియోకి బయలుదేరుతున్నాను, పావుగంటలో రీచ్ అవుతాను, మీరు దయచేసి పాట రెడీ చేయండి అన్నారు. అంత నమ్మకం నా మీద, అంటే పావుగంటలో పాట రాసి ఇచ్చేయగలను అనేటువంటి నమ్మకం. అలాగే నేను ఆయనకు రాసి ఇవ్వటం, ఆయన అప్పటికప్పుడు దాన్ని బాణీ కట్టేసేసి పాడటం, ఇలాగా. అలాగే ఇందాక ఆయన చెప్పినట్టుగా నీ బడి పిలుస్తోంది పాట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి సంకల్పం మేరకు. అలాగే శివ టెంపుల్స్ లో గుడి ఏది ఆ గుడి ఏది అనేటువంటి పాట, ఇలా ఎన్నో పాటలు. అలాగే లంచగొండితనం మీద, అన్నా హజారే మూమెంట్, అలాగే జలియన్ వాలాబాగ్ అంశం మీద ఒకటి కాదు, నాకు తెలిసి అసలు నేను లెక్క కూడా వేసుకోలేదు ఎన్ని పాటలు వారు నా చేత రాయించారు అనేటువంటిది. అసలు లెక్కకు మించి రాయించారు. నాలో ఎప్పటికప్పుడు ఆ యొక్క కవిత్వ జ్వాలను రగిలిస్తూ ఎప్పటికప్పుడు ఆయన ఆరిపోకుండా దీపంలో చొవరు పోస్తున్నట్టుగా ఆయన పోస్తూ వెళ్ళారు గజల్ శ్రీనివాస్ గారు. సినిమా అవకాశం ఒకరు రావచ్చు రాకపోవచ్చు, బట్ ఈ నుంచి నాకు నెలకు ఒక అవకాశం వస్తూనే ఉండేది, నెలకు 2-3 అవకాశాలు కూడా వస్తూ ఉండేవి. అలాగే నేను అలా గజల్ శ్రీనివాస్ గారితో ప్రయాణం. ఆ ప్రయాణం అలా ఉండగానే నాకు రామ్ గోపాల్ వర్మ పరిచయం అయ్యారు. ఆయన కొత్త చరిత్ర సినిమా టైంలో, ఆ టైంలో సందర్భంగా నేను జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆయన బెజవాడ రౌడీలు అని చెప్పి ఒక సినిమా తీస్తున్నాను, ఆ సినిమా తాలూకు ప్రెస్ నోట్ మీకు ముందే ఇస్తున్నాను అని చెప్పి నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు సరే పట్టుకుని నేను, ఇంకా అది బెజవాడ రౌడీలు కథ ఏమిటి అంటే, అది మన ఈ వంగవేటి మోహన్ రంగా దేవినేని పేర్లు డైరెక్ట్ గా వాడకుండా తీస్తున్నటువంటి సినిమా అది అని చెప్పి అన్నారు. సరే అంత లేదకుండా ఈ కమ్మ కాపు గొడవలు ఇవన్నీ ఉంటాయి అంటే అన్నారు. అన్నాక నాకు ఏదో ఒక 2 లైన్లు ఏదో అని పంపించాను. అప్పుడు ఏంటంటే వాట్సాప్ లేదు అప్పుడు, మామూలు టెక్స్ట్ మెసేజ్. కమ్మనైన నవ్వు నవ్వి కత్తి పెడితే కాపుగాసి గొంతు కోసి కలరాయరా అని ఆ కమ్మ కాపు పదాలకి ఇలా కొటేషన్స్ పెట్టా. ఆయనకు అర్థమైంది. ఆయన వెంటనే కాల్ చేసి, చాలా విచిత్రంగా ఉంది ఇది, కమ్మనైనా అనేటువంటి దాంట్లో క్యాస్ట్ పేరు ఏం లేదు, అలా కాపుగాసిలో కూడా క్యాస్ట్ కాదు, అది వెతుక్కుంటే కనిపిస్తుంది క్యాస్ట్, ఏదో కొంచెం విచిత్రంగా ఆలోచిస్తున్నారు మీరు, నేను ఒక ట్యూన్ పంపిస్తాను, ఒక పాట రాస్తారా అని చెప్పానంటే ఆయన సరే ఆయన పంపించారు. పాట ట్యూన్కి రాసేసాను. అమర్ మొహిలే దానికి మ్యూజిక్, ముంబై వెళ్ళి రికార్డింగ్ చేయాలి. ఆయన వెంటనే పాట చాలా బాగా నచ్చింది ఆయనకి. అందులో ఇంకా దద్దరిల్లి గుండెలన్నీ అదరంగా, ముందరున్న వాడి దమ్ము చెదరంగా అని రంగా పేరు వచ్చేలాగా, వలదేవి వద్దేవి కాదేవి అని దేవినేనిలో దేవి స్ఫురించేలాగా
అలాగా మొత్తం అది విజయవాడ కాబట్టి ఇది కనకదుర్గా దేవి అని కూడా అనుకోవచ్చు. అలాగా వెతుక్కుంటే ఆ విజయవాడ తాలూకు ఆ కథ చరిత్ర తాలూకు పదాలు కనిపిస్తాయి కానీ నేరుగా ఆ పదాల అర్థాలు అవి కాదు. అలాగా మనం అన్యార్థంలో పదాలు పెట్టి రాసినటువంటి పాట ఆయనకు నచ్చడం, వెంటనే నేను ముంబైకి టికెట్ బుక్ చేసి నన్ను ముంబై పంపించి ఆ పాట రికార్డింగ్ చేయించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారితో నాకు జర్నీ ఏర్పడింది. అక్కడి నుంచి ఇంకా అసలు వెనక తిరిగి చూసుకోలేదు. రామ్ గోపాల్ వర్మ గారు ఏ సినిమా తీసినా దాదాపు 2011 నుంచి ఇప్పుడు దాకా కూడా దాదాపు అన్ని సినిమాలను రాయించారు. ఎక్కడో కొన్ని ఒక 3-4 సినిమాలు మిస్ అవటం అంటే అందులో పాటలు లేక కొంత, వేరే వాళ్ళకి ఏదో మాట ఇచ్చి కొంత, అలాగే రకరకాలుగా వెళ్ళినాయి తప్ప దాదాపుగా నేను రామ్ గోపాల్ వర్మ గారికి రాసిన పాటలే 100కి పైగా ఉండొచ్చు. ఇప్పటికీ దాదాపుగా ఒక 450 పాటలు రాయిగా అందులో దాదాపు ఒక 100 పాటలు రామ్ గోపాల్ వర్మ గారికే ఉంటాయి. మిగతా సినిమా పాటలు డివోషనల్, ప్రైవేట్ సాంగ్స్ అన్ని కలిపి ఉండొచ్చు. సో కనుక ఇది రామ్ గోపాల్ వర్మ గారితో నాకు మొదలైనటువంటి ప్రస్థానం. సరే, ఇందాక గజల్ గారు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ గారిని మెప్పించడం చాలా కష్టం అది ఇది అన్నారు, కానీ మెప్పించేటువంటి ప్రయత్నం నేను ప్రత్యేకంగా ఏం చేయలేదండి. ఇలాగేవో కొన్ని ఆయనకి కొంచెం థాట్ ప్రొవోకింగ్ అంటారు కదా, థాట్ ప్రొవోకింగ్ అనిపించేవి, కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండేవి, వెంటనే ఏదో ఆయన చెప్పినటువంటి థాట్ని పట్టుకుని రాయటం. అలాగా నాకు అటాక్ సినిమాలో ఒక రోజున, అప్పుడు ఆయన జిమ్ చేస్తున్నారు, సాయంత్రం జిమ్ లో ఉన్నారు, నేను కూడా పక్కన ఉన్నా. ఒక పాట రాయాలి శిరాశ్రీ అన్నారు. చెప్పండి అన్నాను. ట్యూన్ ఉందా అన్నాను. ట్యూన్ ఏం లేదో అసలు. మరి టాపిక్ ఏంటి అని అన్నాను ముందు. అంటే ఇప్పుడు మంచిని చెడుని డిఫైన్ చేస్తూ పాడాలి అన్నారు. మంచిని చెడుని ఏమని డిఫైన్ చేస్తామండి? మీ మంచి నాకు చెడు అవ్వచ్చు, నా చెడు మంచి అవ్వచ్చు, పాయింట్ ఆఫ్ వ్యూస్ అవన్నీ. నేను మంచి చెడు అనేవి నమ్మకాలు అంతే, నిజాలు కాదు కదండి అన్న. అంటే అదే రాయన్నారు, అదే పాటగా రాయన్నారు అన్నప్పుడు, సరే ముందర నేను రాసుకున్న పదాలు మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కాని కాదు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా అని రాసుకున్నాను అని స్టాంజా రాసుకున్నాను. అయితే దీన్ని ఇలా యాజ్ గా పెట్టేస్తే కాదు, దీనికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. మనం ఏదన్నా ఒకటి మనం క్లెయిమ్ చేస్తున్నప్పుడు దానికి ఒక దృష్టాంతం చూపించాలి కదా, ఒక ఆధారం చూపించాలి కదా. కొన్ని కనీసం వాస్తవాలు పూర్తిగా కాకపోయినా రామ్ గోపాల్ వర్మ గారి ఆలోచన పద్ధతికి తగ్గట్టుగా ఏదన్నా ఒక వాదన వినిపించాలి అనేటువంటి పాయింట్ తోటి మొకటం మారింది. అప్పుడు ధర్మరాజు ఓడాడని జోదం చెడ్డదా? ధర్మరాజు ఓడిపోయాడు, మనం జోదం చెడ్డదా అంటాం, జోదం ఆడకూడదు అంటాం. ఎందుకంటాం? ధర్మరాజు ఓడిపోయాడనా? కాదు, దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు. మనకు నచ్చనటువంటి దుర్యోధనుడు గెలిచాడు, మనకు నచ్చినటువంటి ధర్మరాజు ఓడిపోయాడు కాబట్టి జోదాన్ని మనం చెడు అంటున్నాం. జోదం చెడు అయితే మరి ధర్మరాజు ఓడిపోయాడు కానీ మరి శకుని గెలిచాడుగా, దుర్యోధనుడు గెలిచాడుగా, మరి గెలిచిన వాడి పర్స్పెక్టివ్ లో జోదం గొప్పదేగా. అలా కాకుండా మనకి నచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఏదైనా దెబ్బ తగిలితే అది అధర్మం, అది అధర్మం. అలాగే నచ్చని వాడికి ఏదన్నా గొప్ప జరిగితే అది కూడా అధర్మం. అలాగే ధర్మరాజు ఓడాడని జోదం చెడ్డదా, దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు, పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా, కౌరవులు ఓడటం కంటికింపు అని మొదలుపెట్టి, మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కాని కాదు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా అని దాన్ని పెట్టుకొని అందులో అన్ని కూడా అంశాలు. ఇది కట్టుకున్న దాన్ని వదిలి లక్ష్మణుడు నడిచాడు అన్న వెంట, కట్టుకున్న దాన్ని వదిలి లక్ష్మణుడు నడిచాడు అన్న వెంట, అన్ననే చంపించి సుగ్రీవుడు పొందాడు కిష్కింధ, అన్ననే చంపించి సుగ్రీవుడు పొందాడు కిష్కింధ, అన్న చావు గుట్టు విప్పి విభీషణుడు పొందాడు లంక, ఎందుకురా మనకి ఇంకా మంచి చెడుల మధ్యన శంక అని మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరే వేరు కాని కాదు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా అని ఈ రకంగా ఆ పాట మొత్తాన్ని అలాగే మిగతా చరణాలు కూడా రాసుకుని ఇస్తే రామ్ గోపాల్ వర్మ గారికి చాలా బాగా నచ్చి నాకు ఇచ్చినటువంటి హైయెస్ట్ రెమ్యూనరేషన్, అప్పుడు నిజంగా లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్ద పెద్ద నెంబర్ 1 కవులుకి ఇచ్చే దాంతో సమానంగా అంతకంటే కొంచెం ఎక్కువగానే ఇచ్చారేమో కూడా నాకు తెలియదు. చాలా పెద్ద రెమ్యూనరేషన్ అవటమే కాకుండా ఈ పాటని మామూలు గాయకుడు కాదు, ఒక పవర్ఫుల్ గాయకుడు పాడాలి, ఎవరిని సజెస్ట్ చేస్తావని అడిగారు ఆయన. వెంటనే నేను
తడువుకోకుండా చెప్పిన పేరు డాక్టర్ గెదెల శ్రీనివాస్ అయితే బాగుంటుందండి అన్న. ఆయన ఇలా కళ్ళు మూసుకుని ఎస్ అని, బట్ ఆయన పాడతారా అన్నాడు. ఆయన ప్లేబ్యాక్ ఇంతవరకు పాడటం నాకు తెలియదండి, మరి నేనైతే అడుగుతాను, నేను కాబట్టి ఆయన ఏమన్నా మాట్లాడతారేమో, నాకు మన్నిస్తారేమో చూడాలి అని చెప్పాను అన్న. అని వెంటనే నేను గజ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇలా ఉందండి పరిస్థితి, రామగోపాలవరం గారు పాట రాయించారు, పాట పంపండి అన్నారు. పంపించాను. పంపిస్తే దానికి నిజానికి ట్యూన్ కూడా లేదు పూర్తిగా. ఈయన రఫ్గా ఒక ట్యూన్ లాగా పట్టి పాడారు. అద్భుతంగా అనిపించి దాదాపు ఇంచుమించుగా అదే అదే నడకని కొన్ని కొద్దిపాటి మార్పులతోటి రవిశంకర్ మ్యూజిక్ చేస్తే ఇంకా దాన్ని అద్భుతంగా చాలా గొప్పగా పాడారు. నాకు మనసులో నాకు చిన్న చిన్న ఆనందాలులో నేను మనసులో పెట్టుకునే ఆనందం ఏంటంటే, గజల్ శ్రీనివాస్ గారు పాడినటువంటి మొట్టమొదటి ప్లేబ్యాక్ సాంగ్ నేను రాసినటువంటిది. ఆయన ఇంకా పాడతారా అది వారి నిర్ణయం, పాడితే నిర్ణయం, బట్ నేనేగా నెంబర్ 1 ఈజ్ ఆల్వేస్. నేను పాడనండి నేను అన్నా కూడా ఆయన నమస్కారం అండి. అద్భుతంగా ఆ పాట పాడటం జరిగింది. అది నాకు చాలా ఆనందకరమైన అంశం. అలాగే రామ్ గోపాల్ గారితో జర్నీ అందరికి వెళ్తున్న నేపథ్యంలో ఆయన చాలా ట్రిక్కీ అంశం ఆయన పెడుతూ ఉంటాడు. ఆయన ఒకరోజు ఆయన క్యాస్ట్ ఫీలింగ్ మీద పాట రాయాలి శ్రీరాశ్రీ అన్నాడు. కమరాజ్యం గడపరెట్లు అనే సినిమా కోసం క్యాస్ట్ ఫీలింగ్ మీద పాట ఏంటండి అని అన్నా. క్యాస్ట్ ఫీలింగ్ ని సపోర్ట్ చేస్తూ నువ్వు పాట రాయాలి అన్నాడు. సపోర్ట్ చేయాలి. ఓ పక్కనేమో కులం అంటే గజ్జి, కులగజ్జింత కొడదాం, కులం పేరెత్తిన వాడు గాడ లాంటి కొటేషన్స్ టీవీలో వస్తున్నటువంటి టైంలో ఎలా రాస్తాం తిరుగురి అనేటువంటిది ఆలోచిస్తే సరే ముందర క్యాస్ట్ పేరుని చెప్పేసి పాట మొదలు పెట్టాలనిపించి, కమ్మలు కాపులు ఆయన చెప్పాడు. ఆయన నువ్వు మామూలుగా మాట్లాడేస్తున్నట్టుగా మాట్లాడే ఒక వ్యాసంలా రాసేసి, ట్యూన్ సంగతి నేను చూసుకున్న, ట్యూన్ సంగతి ఆలోచిస్తారు ఆయన, మామూలు పదాల్లాగా ఉండాలని. సరే అందుకని కమ్మలు కాపులు రెడ్డు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు ఎక్స్ట్రాలు అంటే ఇతర నేను నా దేశం నా ఊరు నా కుటుంబం నా మతం నా స్నేహితులు నా బంధువులు నా పిల్లలు, ఈ ఫీలింగులన్నీ కరెక్ట్ అయినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు అనేది. నా దేశం అంటేనేమో దేశభక్తి, నా ప్రాంతం అంటేనే ప్రాంతరక్తి, నా భాష అంటేనేమో భాషాభిమానం, నా స్నేహితులు అనుకుంటూ పాత స్టూడెంట్స్ రీయూనియన్ పెట్టుకుంటే అదొక చాలా ఒక రకమైనటువంటి హృదయంగమైనటువంటి సమావేశం. ఇన్ని అయినప్పుడు నా క్యాస్ట్ అంటే మాత్రం ఎందుకు తప్పు అనేటువంటి ప్రశ్నతోటి ఒక పాట రాశాను. ఆ పాట కూడా ఏమిట్రా హిపోక్రసీ, ఎందుకురా హిపోక్రసీ, కమ్మలు కాపులు రెడ్లు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు, దేశాన్ని కీర్తిస్తే దేశభక్తి అయినప్పుడు, కులాన్ని కీర్తించే కులభక్తి ఎందుకు తప్పు, మతాన్ని నమ్మితే భక్తి అన్నప్పుడు కులాన్ని నమ్ముకుంటే కులభక్తి ఎందుకు తప్పు, ఈ ఫీలింగులన్నీ కరెక్ట్ అయినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు, భిన్నత్వం ఏకత్వం అని చాటే దేశంలో కులం పేరెత్తితే ఎందుకు తప్పు, రిజర్వేషన్లతో నడిచే ఈ దేశంలో కులం పేరు అడిగితే ఎందుకు ముప్పు, దేనికి ఈ హిపోక్రసీ, నా రాష్ట్రం నా భాష నా ఇష్టం అని గొప్పలు చెప్పగలిగినప్పుడు నా పేరు గొప్పగా చెప్పేందుకు నాకు సిగ్గు, మేరా భారత్ మహాన్ అని ఎలుగెత్తి చాలిగినప్పుడు నా కులమే జిల్లాలి అని అరవడం ఎందుకు తప్పు. ఇది పాట ఓవరాల్ గా ఒక చిన్న, అంటే ఇటువంటి అంశం ఎవరు కూడా స్పృశించరండి సినిమా పాటల్లో. అసలు క్యాస్ట్ మనం అటువంటి కాంట్రవర్సీకి వెళ్ళకూడదండి అని అంటారు. నిజంగానే కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా కాంట్రవర్సీ అని మనం భయపడి దూరంగానే ఉంటాం అన్ని కూడా. కానీ రామగోపాల్ గారి దగ్గర పనిచేయడంలో ఉండేటువంటి ఒక చిన్నపాటి సరదా కూడిన అడ్వెంచర్ ఏంటంటే ఇటువంటి అంశాలతో ఆయన పాటలు రాయిస్తాడు. సో అది ఇక్కడ ఒక రకమైన ఛాలెంజ్. సరే ఇప్పుడు ఇంకా ఇది ఒకటైతే, ఇదే రామగోపాల్ వర్మ గారు పూర్తి భిన్నంగా గెలుపు ఓటమి మనసున మెదిలే భావాలంతే, జీవనమునము నందున 2 భాగాలంతే అని అభినయించాడు నా చేత లక్ష్మీశార్ అనేటువంటి సినిమా కోసం ఒక బోధాత్మక గీతం. పశ్చిమ ఖడ్గం తూర్పుని ఎదిరి, పశ్చిమ ఖడ్గం
తూర్పుని ఎదిరి ఓడిస్తుంది, వేగ అందే ఆ తూర్పు దీన్ని ఓడింది అని చెప్పి ఒక పాట. గెలుపే మనకు అదే గెలుపు ఓటమి మనసున మెదిలే భావాలంతే, జీవనమున రెండు భాగాలంతే అనేటువంటి ఒక సందేశ గీతం రాయించడం. అలాగే నీ ఉనికి నా జీవితానికి అని బాలు గారి చేత చక్కటి పాటించారు ఆయన. అది మన కళ్యాణి గారు దానికి సంగీతం. ఈ రెండు కూడా పూర్తి భిన్నమైనటువంటి పాటలు. రామ్ గోపాలవరం గారి సినిమా లాంటి పాట ఉందా అని చెప్పి అనిపించే పాట. ఉదాహరణకి నీ ఉనికి నా జీవితానికి అర్థం. ఒక బాగా ఏజ్డ్ పర్సన్ కి ఒక బంధం ఏర్పడినప్పుడు ఒక ఆవిడతోటి, వాళ్ళిద్దరి యొక్క బంధాన్ని ఎంత పవిత్రంగా, ఆయన ఆ బంధాన్ని చాలా పవిత్రంగా చూస్తూ పాడాలి అని చెప్పి ఆయన కోరినప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకి నీ ఉనికి నా జీవితానికి నీ రాకయే నాకు స్వర్గతుల్యం, నీ కవితలే పూల గాలుల గంధం, నీ మాటలే నాకు స్నేహ గంధం, విరిసే ఈ బంధం కురిసే మకరందం, విలే దీపం మిగిలే నేస్తం, నువ్వు నా సర్వస్వం అనే మొక్కతో బాలు గారు చాలా హృదయంగా పాడినటువంటి పాట. ఇది పాట తర్వాత అయిన తర్వాత చెన్నైలో బాలసుబ్రహ్మణ్యం పక్కన కూర్చోబెట్టుకుని కవి గారు, ఆయన అందరూ పాపం కవి అంటారు, చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఆయన కవి గారు అని చెప్పి సంబోధించడం ఆయన మర్యాద. చక్కేశారండి. కిరణానికి ఉదయం లాగా, కవనానికి భావం లాగా, హృదయానికి చలనం నాకు నీలే. కిరణానికి ఉదయం, కవనానికి భావం వాటి ఉనికి, హృదయానికి చలనం నాకు నీవేలే. కథనానికి విజయం, కథనానికి గమ్యం, కథనానికి విజయంలాగా, కథనానికి గమ్యంలాగా మనసుకి నీవే కదా. విరిసే జీవితం మురిసే సంగమం, తుదే లేని ఈ సంబరం, నువ్వు నా సర్వస్వం అని ఈ పాటని బాలుగారు ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క దాన్ని ఆయన చదువుతూ నన్ను ప్రశంసించినట్టు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మహానుభావులు ఆయన ఉన్నా కానీ, అంటే స్వీయ అనుభవాలు అన్నారు కాబట్టి అనుభవ భాగంగా నా యొక్క బూతులో కూడా చెప్తున్నాను. అదొకటి చాలా గొప్ప ఒక అంశం. అలాగే రామ్ గోపాల్ గారితో ఇంకొక చిత్రమైనటువంటి ఒక సందర్భం అంటే సావిత్రి అనే సినిమా ఆయన హిందీలో తీసినప్పుడు ఒక పాట ఏమిటి, ముజే ముజే జో లగ్తా హై మే వహీ కర్తా హూ అని డైలాగ్ లీడ్ తోటి మొదలయ్యే ఒక పాటకి ట్యూన్ తయారు చేయించారు ఆయన ముందు. ఆ ట్యూన్ తయారు చేయించని దీనికి పాట రాయించాలి హిందీలో అని అన్నారు. నేను రాయించండి అన్నాను ట్యూన్ విని. నువ్వు రాస్తావా అన్నారు. ట్రై చేస్తే ఉంచండి లేకపోతే పక్కన పెట్టండి అని అన్నాను. దానికి తాంబా మరాఠీలో స్టాప్ అని, తాంబా అనేది ఆ పాట మధ్య మధ్యలో వస్తుంటుంది. తాంబా అని మిగతా దాని దగ్గర ట్యూన్ హిందీ పాట రాశాను సినిమాకి. ఆంఖో సే దుష్మన్ కో రోకో, నజరోं से सिस्टम को रोको, सोच से शैतान रोको, चाहे तुम भगवान को रोको, लालच को रोको, गुस्से से गुरूर रोको, इशारे से खतरा रोको, होना है तो सबको रोको, తాంబా అని ఒక పాట, చాలా ఫాస్ట్ బీట్లో వెళ్ళే పాట. ఈ పాట మొత్తం పూర్తి చేస్తే రామ్ గోపాల్ గారు ఆయన చాలా అంటే ఆశ్చర్యం వ్యక్తపరుచు, ఆనందం కూడా వ్యక్తపరిచి చాలా బాగా అని చెప్పాను. ఎందుకంటే అప్పటికప్పుడు రాసిన పాట కూడా ముంబైలో ఉన్నాను, ఉండి మధ్యాహ్నం ఇచ్చారు, సాయంత్రం ముగించాను. అది వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ కూడా ట్యూన్ అని చెప్పని దాన్ని నవరాజ్ హన్స్ అనేటువంటి సింగర్ దాన్ని స్పాట్ లోనే పాటించేటప్పటికి రాము గారు దాన్ని ఓకే అన్నారు. అయితే దీనికి కంటిన్యూషన్ లో నాకు కలిగినటువంటి ఇంకొక ఆనందం ఏమిటంటే, ఆ షూటింగ్ సెట్ లో అమితాబ్ బచ్చన్ గారికి నా విషయం చెప్పి ఈ ఇతనే రాశాడు పాట అని చెప్పినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు నన్ను చాలా మెచ్చుకున్నారు ఆ షూటింగ్స్ లో. అదొకటి నేను మర్చిపోలేనటువంటి అనుభూతి. ఇంకొక చిన్న ఒక రికార్డు లాంటి ఆనందం ఏమిటంటే, దక్షిణ భారతదేశం నుంచి దక్షిణ భారత భాషలకు చెందినటువంటి కవులలో వాళ్ళు హిందీ సినిమాకి, బాలీవుడ్ మాకు హిందీ పాట రాసినటువంటి మొదటి కవిని నేనే అని డెక్కన్ క్రానికల్లో ఒక వార్తగా తెలిసింది నాకు. అది నేను మర్చిపోలేనటువంటి అనుభూతి. ఇటువంటి అనుభూతులు కూడా సినీ గీత రచనా ప్రస్థానంలో రామ్ గోపాల్ వర్మ గారితో కలిసి ప్రయాణం వల్ల నాకు జరిగినటువంటి విషయాలు ఇవాళ. సో ఇలాగా చాలా పాటలు, డబ్బింగ్ పాటలు ఉంటాయి, డబ్బింగ్ సాంగ్స్ రాసాం. తలైవి సినిమా కంగనా రనౌత్ పాటల్లో
కంగనా రనౌత్ పాడినటువంటి చెలయి హవామి అనేటువంటి పాటకి తెలుగులో రాయాలి. తెలుగులో రాయాలంటే తర్జుమా చేయకూడదు. తర్జుమా చేయకుండా ఆ భావం మాత్రం తెప్పించాలి. ఇలా తేను ఈ గిల్లేటి గాలుల్లో గుమా గుమా పూలెన్నో జల్లేటి దారులు అంటూ ఇలాగ ఒక హిందీ పాటని తెలుగుకి మార్చేటువంటి ఒక క్రమం. అంటే దాదాపు భావం చూడకుండా రాసినటువంటి సందర్భాలు అంటే చాలా ఉన్నాయి. మనకి ఇప్పుడు సమయాభావం వల్ల ఎక్కువగా నేను పూర్తిగా చెప్పట్లేదు. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఇక్కడ దీంట్లో ఇంకొక సినీ గీత రచయితగా నాకు వచ్చిన ఇంకొక గొప్ప ఛాలెంజ్ ఏమిటంటే మంచు విష్ణు గారు. ఆయన మొగాళ్ళు అని చెప్పిన ఒక సినిమా తీశాడు బ్రదర్ మంచు విష్ణు. మొగాళ్ళు సినిమాలో 3 పాటలు ఉన్నాయి. ఈ 3 పాటలు రాయారు బ్రదర్ అని అడతాను. అని అంటే సరే సిచ్యువేషన్స్ 3 పంపించమంటే 3 సిచ్యువేషన్స్ ఇంకొకటే అన్నాడు. అది ఎలాగా అంటే వీళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఆవారాగా ఉన్నటువంటి ఒక యూత్, వాళ్ళు క్రిమినల్ మైండ్ సెట్, బై హుక్ ఆర్ క్రూక్ డబ్బులు సంపాదించాలి అనేటువంటి నైజం. డబ్బు సంపాదించే ముందు కోరికలు ఏంటి అనేది ఒక పాట. డబ్బు బై హుక్ ఆర్ క్రూక్ సంపాదించేయాలని చెప్పని ఒక స్కామ్ లోకి వెళ్ళిపోయి ఆ సంపాదిస్తున్న క్రమంలో మాంటేజ్ సాంగ్. ఆ డబ్బులు వచ్చేసిన తర్వాత ఎలా ఎంజాయ్ చేయాలి, ప్లాన్ ఏంటి అనేటువంటిది ఒక పాట. 3 కూడా డబ్బే, 3 కూడా డబ్బు సంపాదించేటువంటి దాంట్లోనే. మొట్టమొదటి పాట ఏంటి, పైసా మీ పరమాత్మ హే దేవుడైనా హుండీ ముందే, డబ్బే లేరా ఆక్సిజన్, బతకాలంటే తప్పని ఫ్యూయల్. అంటే తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కూడా చాలా మోడర్న్ గా ఉండాలన్నారు. దీనికి శామ్ సిఎస్ అని ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినటువంటి మ్యూజిక్ చేసినటువంటి గొప్ప సంగీత దర్శకుడు ఆయన ఈ సినిమాకి మ్యూజిక్. అలాగా ముందు పాట రాసి, అలాగే డబ్బు బై హుక్ ఆర్ క్రూక్ సంపాదించాలి అనేటువంటి దానికి కూడా ఒక ఇది ఉండాలి. కాబట్టి డబ్బులు సంపాదించాలంటే రైటు రాంగు డిస్కౌద్దు కన్నా, స్కీమే అయినా స్కామే అయినా 2 ఒకటే, తప్పేం లేదురా అన్న అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటే, ఎప్పుడు కూడా తనం చేసేవాడు ఇది మనం తప్పు చేస్తున్నాను అనుకోడు. అది వాడు సమర్థించుకునే చేస్తాడు. ఉంది వాడిని సంపాదించాడు, అంత వాడికి ఏం అవసరం ఉంటుంది, దాంట్లో కొంత నేను తీసుకుంటాను అంతే కదా అన్నటువంటి అలా కన్విన్స్ అయిపోయి వాడు చేసుకుంటాడు సెల్ఫ్ కన్విక్షన్ తోటి. తప్పని వాడు అనుకోడు. అలాగా స్కీమే అయినా స్కామే అయినా 2 ఒకటే, తప్పేం లేదురా అన్న. లోకం మొత్తం డబ్బుల మూటలు పడి ఉన్నాయిరా బ్రదరు, దమ్మున్నోడు తెలివున్నోడు ఏరుకుపోతుంటాడు, దిమాకుతోటి తెగింపుతోటి డబ్బును గెలుచుకుంటే, దిమాకుతోటి తెగింపుతోటి డబ్బును గెలుచుకుంటే గెలిచినోడిని ఓడినవాడు మోసం అంటే అట్లా. ఇది మోసం చేశాడంటే ఎలాగా, వాడి తెలివితో నేను గెలుచుకున్నాను, నా తెలివితో నేను గెలుచుకుంటున్నాను అని వాడిని వాడు సమర్థించుకుంటూ రాసేటువంటి 2వ పాట. అలాగే డబ్బులు వచ్చేసిన తర్వాత డబ్బే మనది కుమ్మేసుకో, మస్తీ చేసేసుకో, కాస్ట్లీ మంది వేసుకో అంటే మనం పాట రాసేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే పాత్రలు, అక్కడ ఉన్న పాత్రలు ఏమిటి, వాళ్ళ నేపథ్యం ఏమిటి, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి, దాని మీద రాయాలి తప్ప ప్రతి పాటని మనం గంభీరంగా మన కవిత్వం అంతా పెట్టాలి, పాండిత్యం అంతా పెట్టాలి అనేటువంటి ఆ యొక్క స్వేచ్ఛ సినిమా పాట ఉండదు. సినిమా పాటలకి ప్రైవేట్ సాంగ్స్ కి రాసుకునేటువంటి దాంట్లో తేడా ఏమిట్రా అంటే సినిమా పాటల్లో స్వేచ్ఛ ఉండదు. చాలాసార్లు చెప్తూ ఉంటారు, కవి అనేటువంటి వాడు, సహజంగా కవి అనేటువంటి వాడు అడవిలో సంచరించేటువంటి మొత్త గజం అయితే, సినిమా కవి 3 కాళ్ల పీట మీద విన్యాసాలు చేసేటువంటి సర్కస్ ఎలిఫెంట్ తో సమానం. సో ఈ విన్యాసాలు తెలిస్తే సినిమా కవిగా రాణించవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. లేదంటే తను ఇబ్బంది పడిపోయి నాకు సినిమా పాట సెట్ అవ్వట్లేదండి అని చెప్పి చాలా మంది బయటకు వచ్చేసినటువంటి మహాకవులు కూడా, సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు, అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ గారు కావచ్చు, వీళ్ళు సినిమా పాటని ముట్టుకుని అటువంటి ఆ యొక్క తలకాయ నొప్పులు భరించలేక, అంటే రకరకాలుగా అన్నిటికీ ఖచ్చితంగా రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది ఇందులో. అటువంటి రాజీ పడాల్సినటువంటి అవసరం లేనటువంటి వాళ్ళు తప్పుకున్నారు. రాజీ పట్టంలో కూడా ఒక రాజస్వం ఉంది, ఒక సరదా ఉంది అనుకునేటువంటి వాళ్ళు ముందరకు వెళ్తూ ఉన్నారు. ఉన్నటువంటి దానే యొక్క కవిత్వాన్ని పండించి కవిత్వాన్ని వృత్తిగా మలుచుకొని ముందరకు వెళ్ళొచ్చు, కేవలం ప్రవృత్తిగా ఉంచేసుకోకుండా అనేటువంటి విధానం ఉన్న వాళ్ళందరూ కూడా సినీ కవులుగా ముందరకు వస్తున్నారు. అటువంటి సినీ కవులందరికీ కూడా నేను కొత్త సినీ కవులకు కూడా స్వాగతం పలుకుతూ, ఈ యొక్క సినీ సంగీతం ముందరికి ఎప్పుడు వెళుతూ ఉంటుంది. మరి వెళ్ళాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు వెళుతూనే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటికీ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా
నేటికైతే మాత్రం తిరుగుబాటు రాసేటువంటి శక్తి దానికి రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా కవుల యొక్క ప్రస్తావన అంటే కవుల యొక్క ఆలోచన, కవుల యొక్క ప్రాంప్ట్ అనేది ఇక్కడ కొట్టాలి. మెషిన్ ఏం ప్రాంప్ట్ పుట్టించలేదు. దర్శకులు చక్కటి సాహిత్యాన్ని పుట్టించాలి, చక్కటి సాహిత్యాన్ని అందించాలి, తయారు చేయించుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దర్శకులు, సంగీత దర్శకులు ఉన్నంత వరకు కూడా తెలుగు సినిమా పాటకి ఎటువంటి అంతరాయం ఉండదు, ముగింపు ఉండదు, అంతం ఉండదు. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఎంతైనా మాట్లాడొచ్చు. నేను గంట మాట్లాడగలను అనుకున్నాను, కానీ సమయం సరిపోక ఇప్పుడు ఆగాను ఇక్కడతోటి. మరో సందర్భంలో మరింత మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గెదెల్ శ్రీనివాస్ గారికి, ఆంధ్ర సారస్వత పరిషత్తుకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. శరాశ్రీ గారు చాలా అద్భుతంగా మాట్లాడారండి. అంటే ఫస్ట్ గజల్ శ్రీనివాస్ గారు శరాశ్రీ గారి చేత ఈ వారం నాడు సినీ గీత రచన స్వీయ అనుభవాలు అన్న అంశం మీద అడగండి అని ఆయన అన్నప్పుడు నేను మిమ్మల్ని అడిగి సాహసం చేశాను. ఫస్ట్ మిమ్మల్ని ఒప్పించడం ఒకటి, ఆ అంశం మీద మీరు మాట్లాడతారా అని అడగడం కూడా రెండోది. అంటే మీకు నాకున్న కొంత ఇదేంటంటే గజల్ శ్రీనివాస్ గారు అంటే నాకు భక్తి. నాలో నీలో గజల్ శ్రీనివాస్ అనే పుస్తకాన్ని, నానివీల పుస్తకాన్ని ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరణ జరిగితే దానికి మీరు అలాగే భాస్కర్ భట్ల గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఎన్ గోపి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత నాలో నీలో గజల్ శ్రీనివాస్ గారి సమీక్ష కూడా మీరు చేశారు. ఆ సాహసం చేసి సార్ ఈ అంశం మీద మాట్లాడతారంటే చాలా బాగుందండి అన్నారు. ఈ శ్రీనివాస్ గారు చెప్పారండి, నాది కాదంటే ఖచ్చితంగా ఇదే అంశం మాట్లాడతారని ఇంక మార్చను అన్నారు. అయితే ఈ వారం కాదు తర్వాత వారం నాకు ఇవ్వండి అంటే మేము దాని గురించి సార్తో మాట్లాడించి మధ్యలో ఎవరినో ఇంకొక వక్తని తీసుకొచ్చి వేలు పెట్టాం. కానీ చాలా అద్భుతమైన ప్రసంగం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈ గుట్లన్నీ కూడా ఇలా ఇప్పడానికి కూడా భయపడే పరిస్థితులన్నీ కూడా చాలా విడమర్చాలా మీ సౌహృదయతో చెప్పారు. అంటే ప్రారంభం దగ్గర నుంచి 4వ తరగతిలో శ్రీశ్రీ గారి ప్రభావం ఉన్న కావ్యం బాల్యంలోనే రాశాడు. శ్రీనాథు చిన్నారి పొన్నారి చిరుత కూపుటినాడే, మరుతురాట్ చరిత్ర రాశాడు అని చెప్పినట్టుగా మీ ప్రస్థానం, మీ గురువులు దగ్గర మీరు రాసింది, అలా సరదాగా రాసింది, అలా నా పుట్టినరోజులకి రాసింది దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ గారితో కత్తి మీద సాము లాంటి ప్రయాణం గురించి చాలా అద్భుతంగా వివరించారు. మాకు జరగబోయేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో కన్వీనర్ గారు పి రామచంద్రరాజు గారు ఇచ్చేశారు. చాలా ఫస్ట్ నుంచి ఆయన ఉన్నారు. వారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పి రామచంద్రరాజు గారు. అందరికీ నమస్కారం అండి. శరశ్రీ గారు, నేను మిమ్మల్ని తరచూ చూస్తూ ఉంటాను. నమస్కారం సార్ రాజు గారు. రామ్ గోపాల్ వర్మ దగ్గరే చూస్తూ ఉంటాను. మీకు నాకు బంధం ఏంటంటే రాము మొట్టమొదటి సినిమా కథ నాకే చెప్పాడు. విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో చదువుతూ ఉండేవాడు. తను మా చుట్టము, కజిన్. గుంటూరు వచ్చి, గుంటూరు నైట్ మేము ఇద్దరం నిద్రపోతుంటే సడన్ గా మెలకు వచ్చింది, నిద్ర రావట్లేదురా అని ఈ కథను సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని రాత్రి అని తర్వాత తీశాడు. ఆ రాత్రి ఆ కథ చెప్పాడు. ఆ కథ చెప్పి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, సినిమా తీసేద్దామా అన్నాడు. నేను అప్పటికే బిజినెస్ లోకి వచ్చి ఉన్నాను, కానీ నవ్వుకున్నాను. ఏంటి సినిమా అంటే అంత ఈజీయా అని. అదే తర్వాత బుక్ లో కూడా రాశాడు. నేను మా కజిన్కి ఇలా చెప్తే నవ్వుకున్నాడు ఇలా అని. అలానే ఎప్పుడు అతన్ని హేళన చేయలేదు. ఎప్పుడోకప్పుడు విడిచే సాధిస్తాడనే నమ్మకం ఉండేది. చాలా ఫంక్షన్స్ లో చూశాను నేను. అంటే మీతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు కాబట్టి నేను మిమ్మల్ని పలకరించలేదు. ఇప్పుడు పరిచయం అయ్యారు కాబట్టి తరచూ కలుస్తుంటాయి. ఎందుకంటే నేను హైదరాబాద్ వస్తే నిన్నే బయలుదేరి వచ్చాను. వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను. ఎదురుగుండా వాళ్ళ సిస్టర్ విజయ్ ఉంటారు కదా, విజయ్ అని మా సూర్యవతి అక్క వాళ్ళ దగ్గర కానీ అక్కడే స్టే చేస్తాను. అంటే ఇప్పటి నుంచి కాదు, గత 35 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో వాళ్ళతోనే ఉంటాను నేను వస్తే. మా అల్లుడు కూతురు అందరూ అక్కడ ఉన్న కజిన్స్ చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నా సరే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ప్రకారం వెళ్తాము. అదే షూటింగ్ జరుగుతుంది, డెన్లో వెళ్తావా అంటే మళ్ళీ డిస్టర్బ్ చేయడం వద్దు, ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు అయ్యి అని చెప్పారు. ఆ షూటింగ్లు అవి జరుగుతుంటే ఇప్పుడు వద్దులేని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తానని చెప్పాను.
అన్ని ఫంక్షన్. చాలా సంతోషంగా ఉంది శ్రీశ్రీ గారు మిమ్మల్ని ఇలా నాకు కూడా సార్. మా ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ఆ వేదిక మీద మీరు మాట్లాడటం మాకందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనిషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలడు అన్నదానికి మీరు నిదర్శనం. మీరు మీ అనుభవాలు, మీ భాష, ఇది మీ కవితలు ఇవన్నీ కూడా ప్రపంచ తెలుగు సభల వేదిక మీద అందరికీ కూడా వినిపించాలని మీరు ఆ 3 రోజులు ఏం ప్రోగ్రాంలు పెట్టుకోవద్దని జనవరి 3, 4, 5 ఎందుకంటే మనం అందరం కలిపి చేస్తున్న పండుగ. ఆ పండుగలో మీరు పాల్గొనవలసిందిగా కోరుతూ మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. రామచంద్ర గారు ధన్యవాదాలండి. గజ శ్రీనివాస్ గారు, రామచంద్రరాజు గారే ఈ 3 ప్రపంచ తెలుగు మహాసభల్ని మోస్తున్నారండి. గజ శ్రీనివాస్ విజయవాడ సభలో వెళ్తూ ప్రారంభం చేశారు. ఇప్పుడు అంత ఆత్మీయులు మీకు మన ఈయనకి కూడా ఆత్మీయులైన మన పి రామచంద్రరాజు గారు మాట్లాడడం, ఈ కార్యక్రమం రావడం, ఆయన చాలా బిజీ షెడ్యూల్ ఉండి ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు, మాట్లాడారు. ఇది అంబాసిడర్ కార్ డ్రైవింగ్ వస్తే చిన్న చిన్న కార్లు చాలా ఈజీ అంటారు, మీరు పాటలాడి చాలా ఈజీ అంటానికి కారణం మీ అమ్మగారు సంస్కృత లెక్చరర్ అవ్వడం, తర్వాత ఈ ఉప్పలమాల, చెంపకమాల, మత్యాబాలు, శార్దూలాలు చిన్నప్పటి నుంచి తేటగీత, ఆటవేళ్ళలు ఇవన్నీ కూడా మీరు పట్టుండడం వల్ల ఆ ట్యూన్ ఇచ్చిన అలవగ్గా రాసేయగలిగిన శక్తి ఖచ్చితంగా ఉంది. శ్రీశ్రీ గారు వచన కవిత, విప్లవ కవిత్వంలో మేధావి అయినా ఆయన పద్య కవిత్వంలో స్రష్ట. ఫస్ట్ పద్య కవిత్వం రాశారు కాబట్టి ఆయన వచన కవిత్వాన్ని ఆడేసుకున్నారు పదాలతోటి. ఇప్పుడు వచ్చే కవులు ఛందస్సు రాక, సంధి సమాసం తెలియక అసలు పద్య కవిత్వం కాదు అని రాక అంటున్నారు. కానీ శ్రీశ్రీలాగా మీరు కూడా అంత అలవోకగా రాయగలగడానికి శక్తి. అంటే చాలా మంది సినిమా పాటల రచయితలకి తెలుగు భాష మీద ఆ పదాలకి అర్థాలు కూడా కొంచెం పెద్దగా తెలియదండి, కానీ మీకు ఆ కమాండ్ ఉండడం వల్ల మీకు సునాయాసంగా వెళ్ళిపోగలిగారని మాకు అనిపిస్తుంది. అలాగే కొత్తగూడెం రాజేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. గజ శ్రీనివాస్ గారు విజయవాడ వేదిక దగ్గర చేరుకున్నారండి. రాజేష్ గారు నమస్తే అండి, వాయిస్ వినపడుతుంది సార్? వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్, కొత్తగూడెం, గజల్ కవిని. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారి నిర్వహణలో తెలుగు భాషా వైభవానికి, తెలుగు భాషా ఉన్నతికి కృషి చేస్తూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, అలాగే ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి తెలుగు ప్రపంచ మహాసభను భీమవరంలోను, అలాగే 2వ ప్రపంచ తెలుగు మహాసభల్ని రాజమండ్రిలోను లక్షలాది తెలుగు ప్రేమికుల, భాషావేత్తల, కవుల, కళాకారుల, రచయితల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని 2026 జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరు, అమరావతిలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఎన్నో జూమ్ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి వారం కూడా తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక సాహిత్య ప్రక్రియని, వాటికి సంబంధించిన అంశాలను మనం జూమ్ వేదికగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈరోజు మనకు సినీ గీత రచన, స్వీయ అనుభవాలు అనే అంశంపై ప్రముఖ సినీ గేయ రచయిత అయినటువంటి శ్రీ శిరాశ్రీ గారు ఈరోజు పాల్గొని మనకు సినిమా గురించి, సినిమా పాటల గురించి, ఎన్నో విలువైనటువంటి అంశాల గురించి మనకు మరి విలువైనటువంటి టైంని కేటాయించి మనకు ఎన్నో అంశాల గురించి మనకు వివరించారు. అంటే వారు 8వ తరగతిలోని తొలి కవితను వ్రాయడం నుంచి నేడు ప్రముఖ సినీ గేయ రచయితగా ఎదగడంలో ఉన్నటువంటి వారి ప్రస్థానాన్ని, అలాగే సినిమా పాటలు వ్రాసే సందర్భంలో రచయిత దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ఎన్నో అంశాలని, కొన్ని సందర్భాల్లో రాజీ పడవలసి వస్తున్న అంశాన్ని కూడా, అలాగే సినిమా పాటలు రాసే సందర్భంలో తలెత్తే తలనొప్పుల్ని కూడా మనము భరించాల్సిన పరిస్థితుల్ని
అలాగే రామ్ గోపాల్ వర్మ గారి వంటి గొప్ప దర్శకుని దృష్టిలో పడి వారికి ఇష్టమైన రచయితగా కొనసాగుతూ వారి సినిమాలకు కొన్ని వందల పాటల్ని వ్రాస్తూ ఇంకా కొన్ని వేల పాటల్ని కూడా వారు వ్రాయాలన్న ఆకాంక్షతో మేము ఉన్నామండి. అలాగే వారి రామ్ గోపాల్ వర్మ గారి తో సాగుతున్న ప్రయాణం గురించి, వారి సినిమాల్లో పాటలు రాసే సందర్భాల సంగతుల్ని గురించి, అలాగే మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు పాడినటువంటి మొట్టమొదటి ప్లేబ్యాక్ గా పాడిన సింగర్ గా పాడినటువంటి సాంగ్ శిరాశ్రీ గారే రాయడము వారి అదృష్టము, మా అదృష్టం కూడా మేము భావిస్తున్నామండి. అలాగే గజల్ శ్రీనివాస్ గారి ప్రోత్సాహంతో గుడి మీద, బడి మీద, అలాగే ఎన్నో సామాజిక అంశాలపై కూడా వారు ఒకటి అంటే మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి మన కాల్పుల మీద కూడా మీరు ఈ మధ్య రాశారు సార్. మీరు అది చాలా గొప్పగా రాశారు సార్. గజల్ మీకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మేము ఇలాంటి ఎన్నో విషయాల్ని మాకు తెలియజేస్తూ మాకు వివరించినటువంటి ప్రముఖ సినీ గేయ రచయిత అయినటువంటి శిరాశ్రీ గారికి ఆంధ్ర సారస్వత పరిషత్ నుండి మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్సులు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యదర్శి అయినటువంటి శ్రీ రెడ్డప్ప ధవేజీ గారికి, అలాగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముఖ్య వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, అలాగే ఈ కార్యక్రమాలని వారి స్కూళ్ళు అందరికీ కూడా మేము మా ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి వారం కూడా సమయాన్ని కేటాయించి మాకు సభలకు ఆశీస్సులు అందిస్తూ సభలో పాల్గొంటున్నటువంటి శ్రీ వంగ శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీమతి చిట్టె లలిత గారికి, అలాగే దాలి నాయుడు గారికి, మన రాజన్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, వీళ్ళందరికీ కూడా మా ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్లకు సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి మన సాయి తేజ గారికి, మనోజ్ కమల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరో వచ్చే వారం కూడా జూమ్ వేదికగా మరో అంశంపై మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాము. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీకు త్వరలోనే తెలియజేస్తామండి. మీ అందరికీ కూడా మరోసారి ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుందని తెలియజేస్తూ అందరికీ ఆంధ్రమేవ జయతే. ఆంధ్రమేవ జయతే. ఆంధ్రమేవ జయతే. ధన్యవాదాలు.